ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరి ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజుటి కార్యక్రమం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం 7 గొప్ప నేర్చుకోవడాలు అనే విషయం గురించి తెలుసుకుందాం. మరి మానవుడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడం అంటే వంట చేయడము, క్రికెట్ ఆడడము, క్యారమ్స్ ఆడడము, ఇవన్నీ మనం మన నిత్య జీవితంలో చిన్న చిన్న నేర్చుకోవడాలు. కానీ మనం గొప్ప గొప్పవి నేర్చుకోవాలి. మరి గొప్ప గొప్పవి ఏంటివి? మరి ఎక్కడుంటుంది ఆ గొప్ప అంతా? అంటే గొప్ప అంతా ప్రకృతిలోనే ఉంది. మరి ప్రకృతికి దగ్గరగా ఉన్న వాళ్ళు నుంచి ప్రకృతికి దూరంగా ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి. ఎవరైతే ప్రకృతి దగ్గరగా ఉంటారో ఆ దగ్గర ఉన్న వాళ్ళ నుంచి దూరంగా ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి. మరి దత్తాత్రేయ స్వామి గురించి మనం తెలుసుకున్నాం కదా. దత్తాత్రేయ స్వామి 24 మంది గురువులతో, 24 అని చెప్పడం కరెక్ట్ కాదేమో, ఆయన ఎంతోమంది గురువులతో తను ఎంతో జ్ఞానాన్ని పొందాడు. మరి అట్లాగే ఇక్కడ పత్రిజీ చెప్పిన 7 గొప్ప నేర్చుకోవడాలు అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు మానవులు అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటారు కదా, 2 రకాలుగా విభజించారు. స్త్రీల నుంచి పురుష జాతి, స్త్రీ జాతి నుంచి పురుష జాతి ఏం నేర్చుకోవాలి అంటే, ఇక్కడ ఈ స్త్రీ జాతి ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. స్త్రీకి అందరికంటే ఎక్కువగా సహనము, ఓపిక, శాంతి, కరుణ, దయ, వినయం, విధేయత, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఏం చెప్పొచ్చు స్త్రీని అంటే, ఒక కొవ్వొత్తి కరిగిపోతూ అందరికీ వెలుతురును ఎలా ప్రసాదిస్తుందో అలాగే స్త్రీ తనను తాను త్యాగం చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ సహకరిస్తుంది కదా. కట్టుకున్న భర్తకు కానీ, అత్తమామలకు కానీ, ఆడపడుచులకు కానీ, ఇలా ఎవరికైనా ఏ విషయంలోనైనా సహాయం చేయడానికి స్త్రీ చూస్తుంది. అందరితో మెప్పు పొందాలి అనే విధంగా మసలుకుంటుంది. మనం ఉదాహరణకు స్త్రీ ఎలా త్యాగమూర్తి, సహనమంతురాలు అనే దానికి సీతాదేవిని తీసుకుంటే మరి ఆమెకి ఎంత సహనం ఉంది కదా. అడవులకు రాముడు తన యొక్క తండ్రి ఆజ్ఞ మేరకు అడవులకు వెళ్తుంటే తన ఇంట్లో ఉండొచ్చు, తను అవసరం లేదు, కానీ నా భర్తకు లేని సుఖభోగాలు నాకెందుకు అని చెప్పి వాటన్నిటినీ త్యాగం చేసి భర్తతో పాటు అడవులకు వెళ్ళింది సీతాదేవి. మరి అడవులకు వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు కదా, ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. నారచీరలు కట్టుకోవాలి, రాళ్ళు రప్పలు, తిండి నిద్ర అన్నీ ఏవి సవ్యంగా ఉండదు. మరి ఆమెకు ఎంత వినయము, ఎంత విధేయత మనం చూసాం కదా. కాబట్టి స్త్రీ జాతి చాలా సహనంతో ఉన్నది. సీతాదేవి కూడా ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేది. మరి భూమాత, భూమాత కూడా ఎంతో ఓర్పు కలది, ఎంతో సహనం కలది. మనం చూస్తున్నాం కదా, మనం ఇండ్లు కట్టుకోవడానికి, డ్యాములు నిర్మించడానికి, నదులు ప్రవహించడానికి ఎన్ని రకాలుగా ఆ భూమిని తవ్వి తవ్వి పెడుతుంటారు. అయినా సరే భూమి ఎంతో సహనంతో మనం చేసే పనులన్నిటినీ భరిస్తుంది, మనకేమీ ఇబ్బంది కలిగించట్లేదు కదా. భూదేవి అలా చేస్తుంది. మరి కుంతీదేవి, మహాభారతంలో కుంతీదేవి, తను కూడా తన కొడుకులు అడవులకు వెళ్తుంటే తను ఇంట్లో ఉండలేదు. తన కొడుకులతో పాటు అడవులకు వెళ్ళి ఆమె కూడా ఎంతో ఓర్పుతో సహనంతో ఉంది. కుంతిమాత కూడా
ఆమె దగ్గర కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. మరి ద్రౌపది దేవి కూడా ఎన్నో కష్టాలను భరించింది. ఆమెకు కూడా ఎంతో సహనం ఉంది. మరి అట్లా స్త్రీ జాతి నుంచి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు. అది స్త్రీలు నేర్చుకోవచ్చు, పురుషులు నేర్చుకోవచ్చు. కానీ పత్రి గారు ఏం చెప్పారంటే స్త్రీ జాతి నుంచి పురుష జాతి నేర్చుకునేది అని చెప్పి ఒక విషయం చెప్పారు. మరి ఇంకా వయసులో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు నేర్చుకోవడం. ఉమ్, పెద్దవాళ్ళను పెద్దవాళ్ళే చిన్న వాళ్ళ నుంచి నేర్చుకోవడం. ఎందుకంటే మామూలుగా మనందరికీ ఒక అభిప్రాయం ఏంటి, చిన్నపిల్లలకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది, మనం చెప్పిందే వాళ్ళు వినాలి అని అనుకుంటాం కదా మనం ప్రాపంచిక జీవితంలో. కానీ ఇక్కడ అది మన అజ్ఞానం అలా అనుకోవడం. ఎందుకు అంటే చిన్నవాళ్ళంటే ప్రాపంచిక జీవితంలో వయసును బట్టి మనకంటే చిన్నవాళ్ళు. కానీ ఆధ్యాత్మిక పరంగా ఆత్మపరంగా మనం గుర్తిస్తే కనుక, ఆలోచిస్తే కనుక ఆధ్యాత్మిక పరంగా ఆత్మపరంగా వాళ్ళు మనకంటే ఎదిగిన ఆత్మలు. అందుకే ఏం చెప్తారంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళంతా అనుభవపూర్వకంగా ఒక అడుగు ముందు ఉన్నవాళ్ళు, ప్రకృతికి దగ్గరగా ఉన్నవాళ్ళు. కాబట్టి మనం చిన్నవాళ్ళ నుంచి ఎంతైనా నేర్చుకోవాలి. వాళ్ళ మాటలు లెక్క చేయం, కానీ మనం లెక్క చేసి నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఎదిగినవాడు. అంటే ఇప్పుడు ప్రహ్లాదుని చూద్దాం. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు, 5 సంవత్సరాలు అబ్బాయి. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశ్యపుడు. మరి ప్రహ్లాదుడు ఎప్పుడు నారాయణ మంత్రాన్ని జపించేవాడు. మరి తండ్రికి అది ఇష్టం లేక ఆ నామాన్ని వదిలి నా నామాన్ని జపించు అని చెప్పేవాడు. ఎవరు? హిరణ్యకశ్యపుడు. అది ప్రహ్లాదుడికి ఇష్టం లేదు. ఇష్టం లేకుంటే మరి నువ్వెట్లా జపించవు నా నామానని చెప్పేసి హిరణ్యకశ్యపుడు ఎన్నో రకాలుగా కొడుకును ఇబ్బందులు పెట్టిండు. చివరికి చంపడానికి కూడా వెనక ఆడలేదు కదా. అయినా అన్నిటి కష్టాలను ఓర్చుకుని ప్రహ్లాదుడు ఏం చేశాడు? ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందాడు. మరి చిన్నపిల్లవాడైనా అతని పట్టు వదల్లేదు. మరి మనం కూడా ఈ చేసే ధ్యానం ద్వారా పట్టు వదలకుండా ధ్యానం చేస్తే మనం కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం. మరి ధ్రువుడు, ఈయన భాగవతంలో ఇతని తండ్రి ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడికి 2 భార్యలు. ఉం? మరి ఈ ధ్రువుడు పెద్ద భార్య కొడుకు. ఆ ధ్రువుడు తండ్రి ఉత్తానపాదుడు ఎప్పుడూ తన యొక్క చిన్న భార్య కొడుకునే తన తొడపై కూర్చోబెట్టుకున్నాడు. అది చిన్నపిల్లలు కదా, ఎవరికైనా సరే తండ్రి దగ్గర కూర్చోవాలి, తండ్రి యొక్క ఆలనా పాలన ఉండాలి అని ఉంటుంది కదా. అలాగే ధ్రువుడికి ఉండేది, తన తండ్రి తొడపై కూర్చోవాలని ఎంతో కోరిక ఉండేది. కానీ ఆ సవితి తల్లి, ఆ పిన తల్లి తండ్రి దరిదాపుల్లో కూడా వెళ్ళనిచ్చేది కాదు. అది చూసి ఎంతో దుఃఖితుడు అయ్యేవాడు ధ్రువుడు. ఏడుస్తూ తల్లి దగ్గరికి పోయి చెప్పేవాడు. తల్లి ఇంక ఇవన్నీ చూసి ధ్రువుడికి ఏం చెప్పింది, ఇవన్నీ కాదు, నువ్వు మంచిగా ఎక్కడికైనా వెళ్ళి ధ్యాన మార్గంలో ఉండిపో. ధ్యానం చేస్తే నువ్వు కష్టాన్ని సుఖాన్ని సమస్థితిలో తీసుకోగలుగుతావు, అన్నిటినీ జీర్ణించుకోగలుగుతావు అని చెప్పేసి ధ్రువుడికి చెప్పింది. చెప్తే ధ్రువుడు ఏం చేసిండు? వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి ఆ పరమాత్మని యొక్క నామస్మరణ చేసి ఆ పరమాత్మని దర్శించాడు. పరమాత్ముడు అడిగాడు, ఏం వరం కావాలి నీకు అని అడిగితే అప్పుడు ధ్రువుడు, నాకు ఏమీ లేదు, నా తండ్రి తొడపై కూర్చోవాలంతే, నాకు ఏ కోరిక లేదు అంటే ఆ పరమాత్ముడు ఇస్తాడు, నీ తండ్రి తొడపై కాదు, నీవు ఆ ఆకాశంలో ఆచంద్ర తారార్కంలా నిన్ను ఉంచుతాను అని చెప్పేసి ధ్రువ నక్షత్రం అని చెప్తారు చూడండి మనకు, ఆ ధ్రువ నక్షత్రం ఆయననే నిల్చోబెడతాడన్నట్లు. ఆయన అదే మనమైతే ఎన్ని కోరికలు కోరేవాళ్ళమో కదా, దేవుడు సాక్షాత్కరిస్తే మన పుట్టు పూర్వతరాలన్నీ చదివి చెప్పాం. ధ్రువుడు అట్లా కాదు, ఏం చేసిండు? కేవలం తండ్రి పైన కూర్చుంటే చాలు అని అనుకున్నాడు. అలా చివరికి ఆయన
ఆ ఆ చంద్ర తారార్కంలో అక్కడ ఆకాశంలో ఉండిపోయాడు. ధ్రువుడు ధ్రువ నక్షత్రంలా మారిపోయాడు. చిన్న పిల్లవాడైనా అంత పట్టుదలతో సాధించాడు. ఒక ధ్రువుడే కాదు, ప్రహ్లాదుడే కాదు, మార్కండేయుడు, నచికేతుడు ఇలాంటి చిన్నవాళ్ళంతా ఎంతోమంది వయసులో చిన్నవాళ్ళే, కానీ ఆధ్యాత్మిక పరంగా ఎంతో ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు. మరి వీళ్ళలా మనం కూడా కష్టపడితే మనం కూడా ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందవచ్చు అనేది చిన్నవాళ్ళ నుంచి నేర్చుకునేది. మరి నెక్స్ట్, పల్లెవాసుల నుంచి పట్టణవాసులు నేర్చుకునేది ఏంటి? ఈ పల్లెవాసులు ముఖ్యంగా నేర్చుకోవాలంటే వీళ్ళ దగ్గర దయ దయ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో ఎవరికైనా ఏమైనా అయ్యిందంటే వాళ్ళ ఇంటి పక్కల ఉన్న వాళ్ళంతా ఊరు ఊరు మొత్తం కూడా ఒక దగ్గరయ్యి ఆ ప్రేమ ఆప్యాయతను ఆపదను అన్నిటినీ ఆదుకుంటారు. ఇప్పుడు ఒక కాకికి ఏదైనా ఆహారం దొరికిందనుకోండి, కాకి కామ్గా తినుకుంటూ కూర్చుంటుందా? తినదు. ఏం చేస్తుంది? కావు 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 అని అరచి మిగతా కాకులన్నిటినీ తన దగ్గరికి రప్పించుకొని తనకి దొరికిన ఆహారాన్ని అన్నిటికీ సమకూరుస్తుంది. అట్లాగే ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఆ విధంగానే ప్రవర్తిస్తారు. మరి ఈ పల్లెవాసులు ఇప్పుడు ఆ పల్లెవాసులు పల్లెటూరుకి పోయామనుకోండి, పలానా వాళ్ళ ఇల్లు ఏది అని మనం అడిగాం, మనకు తెలియకుంటే అడుగుతాం కదా. అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇంటికి మనకు తోడుగా వచ్చి వాళ్ళ ఇంట్లో దిగబెట్టి పోతారు. అంత ప్రేమ ఉంటుంది. అదే పట్టణవాసుల్లో అయితే చెప్తే చెప్తారు, లేదంటే పలకను కూడా పలకరు వాళ్ళు. మాకెవరో తెలియదు అంటారు, లేదా ఒక్కొక్కసారి పలకకుండా కూడా ఉండే సందర్భాలు ఎన్నో ఉంటాయి. మరి ఈ పల్లెటూరు వాళ్ళు ఉదయము తొందరగా లేస్తారు. దాన్ని పెందలాడే అంటారు. పెందలాడే లేస్తారు, రాత్రికి తొందరగా పండుకుంటారు. వీళ్ళు ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి వాతావరణము ఉంటుంది, చల్లటి గాలి, ఎక్కువగా ప్రకృతితో అనుసంధానమై ఉంటారు. ఇప్పుడు మనమంతా ఫోన్లలో హాయ్ బాయ్ అని పలకరించుకుంటున్నాం కదా. వీళ్ళు సాయంత్రం అయ్యే వరకు ఒక రచ్చబండ అంటారు. ఆ రచ్చబండ దగ్గర అందరూ గుమిగుడి సాయంత్రమో రాత్రికో కూర్చొని వాళ్ళ సాధకాలు అన్నిటినీ చెప్పుకుంటారు. ఒకరి కష్టం ఒకరు చెప్పుకుంటారు, తీర్చుకుంటారు, వాళ్ళలా ప్రవర్తిస్తారు. వీళ్ళకు ఎక్కువగా ఈ ఏమంటారు, ఆ, ఈ ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్లు ఇవన్నీ వాళ్ళు ఏమీ తీసుకోరు. ఇంకా డబ్బుకు సంబంధించిన విషయాల్లో అయితే వాళ్ళకి అసలు పోటీ తత్వమే ఉండదు. ఉన్నదానితో హాయిగా తింటారు, ఉంటారు, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వాతావరణ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళకు ఏ టైంకు వర్షం వస్తుందో వాళ్ళు చెప్పగలుగుతారు. మనకు సైంటిస్టులు ఎట్లా చెప్తారో వాళ్ళు ఆ ఆకాశాన్ని చూసే ఏ టైంకు వర్షం వస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్తారు. ఇంకా ఈ పల్లెటూరులో హాస్పిటల్స్ కూడా ఎక్కువ ఉండవు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ కాయ కష్టంతో చేసి తిని వాళ్ళ యొక్క శరీరాన్ని శ్రమిస్తారు. దా దేనికి ఎంత శ్రమించాలో అంత శ్రమిస్తారు, ఎంత ఆహారం తీసుకున్నారు. అందుకే వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు రావు. మనకు అనారోగ్యం రాగడానికి కారణం మన శరీరానికి తగినంత శ్రమను ఇవ్వకపోవడమే కారణం. ఇంకా ఈ పల్లెటూరు వాళ్ళకు ఆడంబరాలు ఉండవు, పట్టణవాసులకు ఆడంబరాలు ఉన్నదానికంటే ఎక్కువ గొప్పలు చెప్పుకోవడం. పల్లెవాసులకు అలా ఉండదు. మరి ఈ పట్టణవాసులు ఇది ఏముంటుందంటే ఊపర్ షెర్వాని అందర్ పరిశాని అలా ఉంటారు ఈ పట్టణవాసులు. అందుకే పల్లెవాసుల నుంచి పట్టణవాసులు ఎంతో నేర్చుకునేది ఉంది. మరి జంతు వృక్ష సామ్రాజ్యాల నుంచి మానవుడు ఏం నేర్చుకోవాలి అంటే, మానవుడు ఈ జంతువుల కంటే వృక్షాల కంటే ఎంతో గొప్పవాడు అని భావిస్తుంటాడు. కానీ మానవుడు వృక్షాల నుంచి జంతువుల నుంచి ఎంతో నేర్చుకునేది ఉంటుంది. వృక్షాలు చూడండి ఏం చేస్తాయి, మనకు మంచి చల్లటి గాలినిస్తాయి. ఉం? మరి
ఈ జంతు ప్రపంచ జీవనానికి మనగడకు ఈ ప్రధాన పాత్ర వహిస్తుంది ఈ వృక్ష జాతి. మరి వర్షాలు కురవడానికి కూడా అనువైన వాతావరణాన్ని కలిగిస్తాయి వృక్షాలు. వృక్షాలు తమని తాము కోల్పోతూ మనకి ఎంతో మేలు చేస్తాయి. ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు గులాబీ పువ్వులను తీసుకున్నాం మనం. ఆ గులాబీ పువ్వులు చూడడానికి ఎంతో సువాసన ఉంటాయి, కానీ దాంతో సెంట్ తయారు చేస్తారు. అంటే ఇక్కడ అవి కోల్పోయి మనకు ఆ సెంటు మంచిని ఇస్తుంది. ఇప్పుడు మనకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, లేదా ఉపవాసం ఉన్నప్పుడు, లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆహారం దొరకని చెట్ల ఆ ఫలం, ఆ చెట్టు యొక్క వృక్షాల యొక్క ఫలాలను, పండ్లను, కాయలను మనం తింటాం. ఆహారం దొరకని ప్రదేశాల్లో మనకు అది ఎంతో మేలును చేస్తుంది. అదంతా దేని నుంచి వస్తుంది? వృక్షాల నుంచే వస్తుంది. మరి ఆ వృక్షాలు మనకు విలువైన ఫర్నిచర్ కూడా ఇస్తుంది కదా. మన ఇంట్లో ఎన్ని రకాలుగా ఇంటికి డోర్ పెట్టుకోవాలంటే వృక్షం నుంచే కదా వచ్చేది. కిటికీ కావాలన్నా, మనం పడుకోవాలన్నా, కూర్చోవాలన్నా, టేబుల్ కావాలన్నా, ఏది చూసినా మన ఇంట్లో ఎన్నింటికో మన గృహోపకరణాలకు వృక్షాలు ఎంతగానో ఉంటాయి. మనకు వంటకు ఉపయోగపడతాయి. మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని దహనం చేయడానికి ఉపయోగపడతాయి. మనం వృద్ధులుగా అయినప్పుడు కట్టె పట్టుకొని నడవడానికి కూడా ఆ కట్టె, ఆ వృ ఆ వృక్షమే. అవునా కదా. మరి తులసి చెట్టు చెట్టే, అన్ని చెట్లలాగా తులసి చెట్టే. కానీ ఆ పరమాత్మనే రెండు తులసి దళాలు వేస్తే ఆ పరమాత్ముడే కిందొచ్చి కూర్చున్నాడు కదా. ఎంత గొప్ప కదా వృక్షాలకు, అంత గొప్ప ఉంది. అందుకే ఈ మానవ జాతి నుంచి, ఈ వృక్ష జాతి నుంచి మానవుడు ఎంతో నేర్చుకోవడం అనేది మనం తర్వాత ఇంకా వృక్షాల నుంచి ఏమంటారు, బుక్స్కు గమ్ పెడతారు చూడండి. గమ్ము తుమ్మ చెట్ల నుంచి గమ్ము వస్తుంది. వెనకటికి ఆ తుమ్మకాయలతో కాటుక కూడా తయారు చేసేవాళ్ళు. బొట్టు కాటుక తయారు చేసేవాళ్ళు. ఎన్ని ఎన్ని అసలు వృక్షాల నుంచి మనం ఎన్ని ఆ, పొందుతున్నామో అది మనం చెప్పడానికి చాలా ఆశ్చర్యం. ఇంకా మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని అది మనకు ఏమిస్తుంది? ఆక్సిజన్ని ఇస్తుంది కదా. ఇలా మరి ఆయుర్వేదిక్ వాళ్ళైతే వాళ్ళు చేసే మందులన్నీ వృక్షాల నుంచే కదా. ఆ వృక్షాలకు ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వృక్షాలు ఎంతో ఎంతో మేలు చేస్తాయి మానవుడికి. అందుకే మానవుడు వృక్షజాతి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. మరి జంతు జాతి, జంతు జాతి ఇవి ప్రకృతిలో జీవిస్తాయి. జంతువులు తాము జంతువులు కానీ పక్షులు కానీ ఇది వృక్షజాతి కిందికి వస్తుంది. వృక్షాలకి ఈ జంతువులు కానీ పక్షులు కానీ ఆ వృక్షాల మీద నివసించడానికి వృక్షము సహకరిస్తుంది. జంతువులను తీసుకుంటే మనకు అడవులకు రక్షణ దొరుకుతుంది. జంతు జాతి నుంచి అడవులకు రక్షణ దొరుకుతుంది. ఒక పక్షికి ఏదైనా దొరికితే మిగతా పక్షులకు కూడా అది సహాయాన్ని అందిస్తుంది. ఈ జంతువులకు ఎంత తెలివి ఉంటుందంటే ఆవుల మందలో తన బిడ్డ ఎక్కడైనా తప్పిపోయింది అనుకోండి, అది ఎక్కడికి పోయినా ఎన్ని మందలు ఉన్నా సరే తన తల్లి దగ్గరికి అది చేరుకుంటుంది. అంత తెలివి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు కుక్కను పెంచుకున్నాం మనం. కుక్క విశ్వాసం గల జంతువు, అవునా. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మనకు తెలియదు, వస్తారన్న విషయము తెలియదు, వచ్చిన విషయము తెలియదు. కానీ కుక్క అరుపుతో మన ఇంటికి ఎవరో వచ్చారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఆ కుక్క ఎంత అవేర్నెస్గా ఉంటుంది, ఎంత ఎరుకతో ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ జంతువులు, శాకాహార జంతువులు ఆకులు మాత్రమే తింటాయి. మాంసాహార జంతువులు మాంసాహార జంతువులు తింటాయి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు పులి గడ్డి మేయమంటే మేస్తుందా? మేయదు. పులి గడ్డి మేయదు. మేక జంతువును తినదు కదా. అది ఏది తినాలో అదే తింటుంది. మానవుడే సరికాని ఆహారాన్ని
తింటున్నాడు. మరి సృష్టిలో అన్నిటికంటే చిన్నవి ఏంటివి అంటే చీమలు. చీమ చూస్తే ఇంతే ఉంటుంది, కానీ తమ కంటే 10 రెట్ల బరువును ఎక్కువగా మోస్తాయి. చూడండి, రెండంతస్తుల బిల్డింగ్ పైన మనం ఒక లడ్డు పెట్టినామనుకోండి, చక్కగా ఎక్కుకుంటూ వస్తుంది అది, కదా. ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ ఆ లడ్డు తినడానికి వస్తుంది, కదా. జంతువులకు అంత తెలివి ఉంటుంది. మరి ఇంకా ఇక్కడ జంతువులను ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే, చీమను చిత్ జ్ఞాని అంటారు. చీమను చిత్ జ్ఞాని, కోడిని కాలజ్ఞాని, పందిని పరమజ్ఞాని, కుక్కను సుజ్ఞాని. ఈ చూడడానికి చిన్న చిన్నవే ఇవన్నీ. కోడి, ఆ, తర్వాత పంది, కుక్క. మరి మనం ఇంకా చీమ నుంచి ఇంకా ఏం నేర్చుకోవచ్చు అంటే, క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దానికి ఏదైనా ఒక ఆహారం దొరికింది అనుకోండి, చీమ వరుస పెట్టి చక్కగా పరిగెత్తుద్ది. అంతెందుకు, మనకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళింటాం, బఫ్లో వరుసగా వెళ్ళాలి, కానీ మనం ఏం చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేదా మనకు తొందర ఉన్నా మధ్యలో దూరిపోతాం. అంటే అక్కడ చీమలు చూసి మనం నేర్చుకోవాలి, ఆ చీమ ఎంత క్రమశిక్షణతో ఉంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ప్రతి ఒక్క జంతువు నుంచి మనం, ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునేది ఉంటుంది. వెనకటికి రాజులు, మ్, వాళ్ళకు మరి అప్పట్లో లెటర్స్ లేవు, ఫోన్లు లేవు, ఏం లేవు. ఆ పావురాలతోనే లెటర్స్ రాసి దానికి చంకలో కట్టడమో నోట్లో పెట్టడమో ఏదో చేసేవాళ్ళు. ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి అవి వెళ్ళి తమ యొక్క సందేశాన్ని అందించేవి. అవునా కాదా? తర్వాత ఇంకేంటంటే, ఈ హంస ఉంది చూడండి. హంస ఏం చేస్తుంది? నీళ్లు పాలు కలిపి ఉంచితే నీళ్ళను వేరు చేసి పాలు మాత్రమే స్వీకరిస్తుంది. దానికి అంత తెలివి ఉంది, కదా. ఎన్ని ఉన్నాయి మనం నేర్చుకునేది. కోతి ఉంది. కోతి తన పిల్లల్ని అది వదిలిపెడుతుంది. కోతి మాత్రం ఏం చేస్తుంది? కోతి పిల్లలు కోతిని పట్టుకొని ఉంటుంది. అట్లాగే మనం కూడా మన జీవితంలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకునేటప్పుడు ఏం చేయాలి? మన గురువు మనల్ని వదిలిపెట్టినా సరే కానీ మనం మాత్రం మన గురువును వదిలిపెట్టకూడదు. కోతి వదిలిన కోతి పిల్లలు వదలనట్లు ఆధ్యాత్మిక శిష్యులు ఆధ్యాత్మిక గురువును వదిలిపెట్టవద్దు. ఇలా మనం ఎన్నెన్నో నేర్చుకునేది ఉంది. నెక్స్ట్, చదువు లేని వాళ్ళ నుంచి నేర్చుకోవటం. చదువు లేని వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటాం, కదా. ఎంత గొప్పగా ఉంది కదా. ఉంది, ఎంతో ఉంది. చదువు లేని వాళ్ళు, వీళ్ళు ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. వీళ్ళు ఎంతో కష్టజీవులు. వాళ్ళ అనుభవమే వాళ్ళకి చదువు నేర్పిస్తుంది. ఏ చదువు అక్కర్లే. వీళ్ళకి అహంకారము ఉండదు. అహంకారం ఉండదు. ఏం చేస్తారు? అందరితో సలహాలు తీసుకుంటారు. మాకింత చదువు ఉందని మనం గర్వపడతాం, కానీ వాళ్ళు మాత్రం గర్వపడరు. వీళ్ళు ఎటువంటి ఆడంబరాలకు పోరు. వాళ్ళు దేనికోసమైతే ఆశయం పెట్టుకుంటారో దానికోసమే జీవిస్తారు. అందుకే వెనకటికి ఒక సామెత ఉండేది. ఏంటి? చదువు చదువుకున్న వాడికంటే సాకలోడే మేలు. ఇది ముమ్మాటికి 100% కరెక్ట్. ఎందుకంటే చాకలోళ్ళు ఏం చేస్తారు? ఇంటింటికి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటారు, ఉతికి మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళకే ఇస్తారు. మన ఇంట్లో మనం నలుగురు వచ్చారనుకోండి, ఎవరి బట్టలు ఎవరో మనం గుర్తించం. ఒక్కొక్కటి తీసి ఇది నీదా, ఇది నీదా, ఇది నీదా అని చూపిస్తాం, కదా. కాబట్టి మరి పల్లెటూరులో చదువురాని మంది ఎంతో మంది ఉంటారు, కానీ వాళ్ళు పొలంలో పంటలు పండిస్తుంటారు కదా. ఆ పొలంలో ఏ పంట పండుతుంది, ఏ పంట అయితే దీనికి నీకు రాబడి వస్తుంది, ఏ టైంకి విత్తనాలు వేయాలి అనేది వాళ్ళు చక్కగా చెప్తారు. వాళ్ళు ఏం టెస్టులు చేయరు, ఏం చేయరు, ఖాళీ మట్టిని పట్టుకొని చెప్తారు. మనని నిలబడినప్పుడు చూస్తే, మనం చూసి
టైం చెప్తారు. వాళ్ళు వాచ్ చూడరు టైం. మనిషి యొక్క నీడను చూసే వాళ్ళు సమయాన్ని చెప్తారు. మరి ఋషులను చూస్తే మరి రమణ మహర్షి ఉన్నాడు. రమణ మహర్షికి చదువు ఉందా? లేదు. కానీ పెద్ద పెద్ద పొలిటీషియన్ వాళ్ళు కూడా రమణ మహర్షి దగ్గరికి వచ్చి పాద నమస్కారం చేసేవారు. అంటే ఇక్కడ పదవుల్లో ఎంత దిట్టా ఉన్నా ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే జీరో. అందుకే చదువు లేని వాళ్ళు చదువు రాదు అని ఎప్పుడు మనం తీసేయవద్దు. ఎన్ని డిగ్రీలు ఉన్నా ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. మరి ఇంకా ధ్యానుల నుంచి నేర్చుకోవడం. ధ్యాని కానివాడు ధ్యాని నుంచి నేర్చుకోవాలి కదా. మరి ఏం నేర్చుకోవాలంటే ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు ప్రకృతిని ఇష్టపడతారు, ప్రకృతికి అనుగుణంగా జీవిస్తారు. వీళ్ళు వర్షాన్ని కానీ ఎండని కానీ అన్నిటినీ రెండింటినీ సమస్థితిలో తీసుకుంటారు. ధ్యానం చేసే వాళ్ళు అన్ని పరిస్థితులు అనుగుణంగా ఉంటారు. వీళ్ళకు అరిషట్ వర్గాలు తమ ఆధీనంలోనే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తారు. ఎప్పుడు సరి అయిన ఆలోచనలతోనే వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ప్రకృతిలో ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మరి పత్రిక చెప్పేవారు ట్రెక్కింగ్లు చేయమని, ఆ, తర్వాత వర్షంలో నానమని, వర్షంలో నానుతూ ధ్యానం చేయమని చెప్పేవారు. ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయమని చెప్పేవారు పత్రికారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ వర్షంలో తడవడం వల్ల ఏమవుతుంది, ఎంత ఎనర్జీని సంపాదిస్తాము అనేది అతనికి తెలుసు. మరి ఇప్పుడు మామూలుగా మనం ప్రాపంచిక జీవితంలో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు బస్సో ట్రైనో కారో డ్రైవరో ఫ్లైటో మనం అనుకున్న సమయానికి ఒక్కోసారి రావు కదా. మనం ఎంత చీదరించుకుంటాం అంటాం. ఈ రెడీ అయ్యి కూర్చోవాలంటే బోర్ వస్తుంది అప్ప. రెడీ కాకముందు ఎంతసేపు అయినా ఎదురు చూస్తాం కానీ రెడీ అయినాక మాత్రం కూర్చోవాలంటే బోర్ వస్తుంది అంటాం అంటాం కదా మనం. మనకున్న అలవాటు. కానీ ధ్యాని అలా అన్నాడు. నేనైతే రెడీగా ఉన్నా, నేను ఇప్పుడు ఆ ఫ్లైట్ కానీ బస్సు కానీ వచ్చే వరకు నేను ధ్యానమనే చేసుకుంటా, బుక్ అనే చదువుకుంటా. ఎప్పుడైనా రాని వచ్చినప్పుడు ఎక్కిపోదు. ఏ సమయానికి ఏది జరగాలో, ఏ సమయానికి ఏది రావాలో అది జరుగుతుంది. మనం ఎంత ఆలోచించినా జరిగేది జరగక మానదు అనేది ధ్యానికి తెలుసు. ఇంకా పత్రికారు కూడా బాగా చెప్పారు కదా. ధ్యా నో జడ్జిమెంటు, ఎవరిని విమర్శించొద్దు, కామెంట్ చేయొద్దు. ధ్యానం చేయని వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం, ఇలా రకరకాలుగా చేస్తుంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం ఆలోచిస్తారో వాళ్ళకు తెలియదు. ధ్యానం ఏం చేస్తాడు, ఏం మాట్లాడితే నాకు కర్మ యాడ్ అవుతుంది, నేను కర్మల్లో చిక్కుకుంటాను, ఈ కర్మలు దగ్ధం చేసుకోవడానికే నేను ఈ జన్మను తీసుకున్నాను, మళ్ళీ నేను మాట్లాడడం వల్ల ఈ కర్మలు పెరుగుతాయి అనే ఎరుక ధ్యానికి ఉంటుంది. అందుకే ధ్యానం చేయని వాడు ధ్యానం చేసే వారి నుంచి ఎంతో ఎంతో నేర్చుకునేది ఉంది. నెక్స్ట్ సూక్ష్మలోకవాసుల నుంచి నేర్చుకోవడం. మరి చాలామంది జిజ్ఞాసులు దేశ విదేశాలు అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఆ సూక్ష్మలోకవాసుల నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందారు. మరి మనం సైంటిస్టులను చూస్తే వాళ్ళు కూడా ఎంతో జ్ఞానాన్ని పొందారు కదా. మనకు ఎన్ని రోజులకు వర్షం వచ్చేది చెప్తారు, ఆ, ఎప్పుడు తుఫాన్ వచ్చేది చెప్తారు, ఎప్పుడు అల్పపీడనం ఏర్పడుతుంది చెప్తారు. అది ప్రాపంచిక జీవితం. మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు. ఏం చెప్పాడు? ఎప్పుడో చెప్పాడు కాలజ్ఞానం కదా. ఇప్పటికీ మనం మన జీవితంలో కొన్ని అంటున్నాం, బ్రహ్మంగారు అప్పుడు చెప్పారు, ఇప్పుడు జరుగుతున్నాయని వింటున్నాం కదా మనం అవన్నీ కదా. ఆ సినిమాని చూస్తే మనకు తెలుస్తుంది. మరి ఆ యొక్క జ్ఞానం వాళ్ళదల్లా ఉంటుంది. మరి ఆ సూక్ష్మలోక వాసులు మనకు కూడా జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు తటవర్తి దంపతులు ఉన్నారు. మరి వాళ్ళు దాదాపు ఆ, 5-5.5 సంవత్సరాలు అవుతుంది. ప్రతిరోజు జ్ఞానాన్ని ఎంతో అందిస్తున్నారు. ఈరోజు చెప్పిన జ్ఞానం రేపు లేదు, రేపు కొత్తదే. మరి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఆ జ్ఞానం? కొన్ని పుస్తకాలు చూస్తారు, చదువుతారు, చదవరని చెప్పను నేను.
ఎందుకంటే ఇప్పుడు నేను చేసే పని కూడా అదే కదా. కానీ ఆ చెప్పేటప్పుడు వాళ్ళకు తెలియకుండా వచ్చే జ్ఞానం ఎంతో ఉంది. అది మనం అడిగితే కూడా వాళ్ళు అంటారు, మీకు ఇంత జ్ఞానం ఎలా వస్తుంది? సముద్రంలో నీటిని తోటిపోయడానికి ఎలా సాధ్యం కాదో మీరు చెప్పే జ్ఞానం కూడా అలా ఉంది అంటే ఇక్కడ మాది ఏమీ లేదు, అంతా ఆ పైలోక వాసులది, వాళ్ళు అందించిందే మేము చెప్తున్నాము అని వాళ్ళు అంటారు. అంటే ఇక్కడ వాళ్ళొక్కరికే కాదు, మనం కూడా సాధన చేసి ఆ జ్ఞానాన్ని పొందితే మనం కూడా అంతటి వాళ్ళలా తయారవుతాము. ఆ సూక్ష్మలోక వాసుల నుంచి మనం కూడా ఈ జ్ఞానాన్ని పొందవచ్చు. మనం కూడా అంటాం కదా, ఇది నేను ఎప్పుడు అనుకోలే, కనీసం నేను చదువుకుంటప్పుడు కూడా దీని గురించి నేను ఆలోచించలేదు, చెప్పేటప్పుడు నాకు ఎలా వచ్చిందో వచ్చింది అని చెప్తుంటాం మనం కూడా చాలాసార్లు. అందుకే ఆ సూక్ష్మలోక వాసు నుంచి కూడా మనం ఎంతో నేర్చుకుంటాం. మనం కొంచెం శ్రమపడి నేర్చుకుంటే వాళ్ళు ఇంకా ఎంతో సమాచారాన్ని మనకు అందిస్తారు. ఇలా ఈ 7 గొప్ప నేర్చుకోవడాలు మనకు పత్రి గారు అందించారు కదా. ఏంటి? స్త్రీ జాతి నుంచి నేర్చుకోవడం, చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడం, చదువు లేని వాళ్ళ నుంచి నేర్చుకోవడం, పల్లెవాసుల నుంచి నేర్చుకోవడం, సూక్ష్మలోకవాసుల నుంచి నేర్చుకోవడం, ధ్యానం చేసే వాళ్ళ నుంచి నేర్చుకోవడం, జంతువుల నుంచి, వృక్షాల నుంచి నేర్చుకోవడం. ఇలా రకరకాలుగా ప్రతి ఒక్క దాని నుంచి మనం నేర్చుకునేదే ఉంటుంది. అన్నీ నేర్చుకునే వరకు, ఆ పూర్ణ జ్ఞానం పొందే వరకు మనం ముక్తిని పొందలేము. ఒక పేదవాడి నుంచి నేర్చుకోవాలి, ఒక ధనికుడి నుంచి నేర్చుకోవాలి, ఒక అనారోగ్యం నుంచి నేర్చుకోవాలి, ఆరోగ్యం గురించి నేర్చుకోవాలి, ఒక లాభం నుంచి నేర్చుకోవాలి, కష్టం నుంచి నేర్చుకోవాలి, సంతోషం నుంచి నేర్చుకోవాలి, దుఃఖం నుంచి నేర్చుకోవాలి. ప్రతిదీ పాఠమే, ప్రతిదీ పాఠమే. ఏదైనా సరే నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవడానికే వచ్చాం, నేర్చుకోవడానికే భూమి మీద ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు మనం సాధన చేస్తూ అన్నిటిని నేర్చుకుంటూ ఆ పూర్ణ జ్ఞానాన్ని పొంది మోక్షం పొందడానికి మనం ప్రయత్నిద్దాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఓకే మాస్టర్స్, అందరం ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. అందరూ వేల్లో వేలు పెట్టుకోండి, పాదాల నుండి క్రాస్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి.